హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సరే స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ 'దరికిరావా చెలి'. కథలోకెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి, కామెంట్స్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యమెందుకు కథేంటో చూద్దామా? 'దరికిరావా చెలి' 54 ఎపిసోడ్. నీల్ కోపంగా, ఎంత పొగరే నీకు? ఈ సీట్ చూసుకునే కదా నెల రోజులుంటావు, చూస్తాను అని మనసులో అనుకొని అపర్ణ వైపు కోపంగా చూస్తూ బయటికి వెళ్ళాడు. అపర్ణ సీట్లో కూర్చొని, ఈ నీల్ రోజు రోజుకి దిగజారిపోతున్నాడు. ఇలా ఉంటే అంజు పరిస్థితి ఏంటి? అంజు మొహం చూసి ఈ నీల్ గురించి అపర్ణ ఆర్య గారికి చెప్పకుండా ఉన్నాను. కానీ ఈ నీల్ చూస్తే ఇద్దరికి పెళ్ళిళ్ళైన విషయం మర్చిపోయి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? అంజు నాకన్నా ఎక్కువగా నీల్‌ని ప్రేమించగలదు. ఆ విషయం తెలుసుకోకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు. నీల్‌ని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. దూరంగా ఉండాలంటే ఇక్కడి నుంచి వేరే బ్రాంచ్‌కి పంపించాలి. అలా పంపించాలంటే ఆర్య గారికి చెప్పకుండా చేయలేం. ఆర్య గారికి చెప్తే ఎందుకు అని అనుమానం వచ్చి అడిగితే ఏం చెప్పాలి? వద్దులే, ఈ నెల రోజులు ఆ నీళ్ళని నా దరిదాపుల్లోకి రాకుండా చెయ్యాలి అని ఆలోచిస్తూ వర్క్ ఏం చేయాలో ఆర్య గారు ఆదిత్య చెప్పారు కదా అని ల్యాపీలో వర్క్ చేస్తూ ఉంది. ఒక్క 5 నిమిషాలు తర్వాత రెడ్, యెల్లో అండ్ వైట్ రోజెస్‌తో చేసిన పెద్ద బొకేని ఆఫీస్‌లోకి తీసుకువచ్చారు. స్టాఫ్ అంతా ఇంత పెద్ద బొకే ఎవరి కోసం అయ్యుంటుంది అని చూస్తుంటే ఆఫీస్ బాయ్ వచ్చి అందరూ ఆశ్చర్యంగా చూడటం చూసి, మేడం కొత్తగా ఆఫీస్‌కొచ్చారు కదా! మన ఆర్య సార్ గారు మేడంకి పంపారు అని చెప్పాడు. స్టాఫ్ అంతా వావ్! సార్, సార్ మేడం కోసం ఎంత అందమైన బొకే పంపారు. మేడం అంటే సార్‌కి ఎంత ప్రేమ అని అనుకున్నారు. ఈయన ఇక్కడ లేకపోయినా అపర్ణను వదలడా? అసలంత ప్రేమేంటి అని ఆర్య ప్రేమను చూసి ఈర్ష్యగా అనుకున్నాడు నీల్. బొకేని చూసి నీల్‌కి మొహంలో రంగులు మారటం చూసిన శరత్, ఏమైంది నీల్? సార్ అంత అందమైన బొకే పంపిస్తారని అనుకోలేదు కదా! సార్‌కి మేడం అంటే చాలా ప్రేమ అని నీకు తెలియటం లేదా? అని అన్నాడు. నువ్వు నోరు మూసుకొని వెళ్ళి నీ పని చూసుకో. ఇంతకన్నా గొప్ప ప్రేమలు చాలా ఉన్నాయిలే అని అన్నాడు. ఏమో నీల్, నేను మాత్రం ఇలాంటి ప్రేమను చూడలేదు అన్నాడు. నువ్వు చూడలేదు కాబట్టే నీకు గొప్పగా కనిపిస్తుందిలే అని అక్కసుగా అక్కడి నుంచి వెళ్ళాడు. శరత్ కావాలనే, నువ్వు ఎవరినైనా ప్రేమించావా నీల్ అని అడిగాడు. ఈ అపర్ణనే నా లవర్‌రా అని మనసులో అనుకొని, ఇప్పుడు అవన్నీ ఎందుకులే అని ఆఫీస్ బాయ్ బొకేను రూమ్‌లోకి తీసుకువెళ్తుంటే చూస్తూ ఉన్నాడు. అపర్ణ ఆ బొకేని చూడగానే ఆనందంగా లేచి దాన్ని తీసుకొని, నువ్వెళ్ళు అని ఆఫీస్ బాయ్‌కి చెప్పి, దాన్ని అపురూపంగా చూస్తూ తనెదురుగా టేబుల్ మీద పెట్టుకుంది. ఆర్యకు మెసేజ్ చేసింది. చాలా సేపటి దాకా రిప్లై రాకపోయేసరికి వర్క్ చేస్తూ ఉంది. అపర్ణ ఏదైనా వర్క్‌లో పడితే ఇక టైం చూడదు. ఏమీ చూడదు. ఆ పనయ్యేదాకా తలెత్తి కూడా చూడదు. అలా లంచ్ టైమ్ అయింది. కూడా తెలియకుండా చేస్తూ ఉంది. ఆర్య పడుకొనుండటం వల్ల అపర్ణ ఇచ్చిన మెసేజ్ చూడలేదు. లేచి ఫోన్ చూస్తే అపర్ణ నుంచి మెసేజ్, అందమైన బొకే పంపినందుకు చాలా థాంక్స్ ఆర్య గారు అని కిస్ చేసే ఇమేజ్ పెట్టింది. అది చూసిన ఆర్య, అమ్ముడు వచ్చిన తర్వాత నువ్వు ఇప్పుడిచ్చే ప్రతి ముద్దుకి డబల్ నీ దగ్గర నుంచి వసూలు చేసుకుంటా అని నవ్వుకొని
నీ అంత అందమైన బొకేని పంపించాలని అనుకున్నా. ఎక్కడ దొరకలేదమ్ముడు అని పెట్టాడు. అపర్ణ వర్క్‌లో ఉంది కదా! చూడలేదు. ఆ విషయం ఆర్యకి బాగా తెలుసు. ఎందుకంటే ఆఫీస్‌లో వర్క్ చేసేటప్పుడు ఆర్య చూపంతా అపర్ణ మీదే ఉండేది. అపర్ణ ఆఫీస్‌కి వచ్చి మళ్ళీ వెళ్ళేదాకా అపర్ణ ధ్యాసంతా వర్క్ మీదే ఉండేది. ఆర్య అపర్ణ వచ్చి వెళ్ళేదాకా ఆర్య చూపు అపర్ణ మీదే ఉండేది. అపర్ణ ఆఫీస్ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉదయం ఎప్పుడవుతుందా? అపర్ణ ఎప్పుడొస్తుందా అని చూస్తూ ఉండేవాడు. అది గుర్తుకు వచ్చింది ఆర్యకి. అపర్ణ ఎంతకీ రిప్లై ఇవ్వకపోయేసరికి ఫోన్‌లో ఇండియా టైమ్ చూశాడు. 2:30 అయినట్లు ఉంది. లంచ్ టైమ్ అయింది. అమ్మడు లంచ్ చేసిందో లేదో, అసలు మెసేజ్‌లు కూడా చూడలేదు. అంటే వర్క్‌లో ఉండి ఉంటుంది అని అనుకున్నాడు. అపర్ణ ల్యాపీలో తలదూర్చి మెసేజ్ సౌండ్ కూడా వినలేదు. ఆర్య మళ్ళీ 2, 3 సార్లు చేస్తే కానీ తన వర్క్‌కి డిస్టర్బ్ అయి తలెత్తి ఫోన్ చూసి పనిలో ఉన్నప్పుడు ఈ సౌండ్‌లేంటి అని ఓపెన్ చేసింది. ఆర్య దగ్గర నుంచి మెసేజ్‌లు. చూడగానే ఆర్య గారు ఏం చేస్తున్నారు? అని అడిగింది. ఫ్లైట్‌లో ఏం చేస్తానమ్మడు? పడుకొని లేచి నువ్వు పంపిన మెసేజ్ చూశాను. నీకు మెసేజ్ చేస్తే రిప్లై లేదు. మన ఇండియా టైమ్ చూస్తే లంచ్ టైమ్ అయినట్లు కనిపించి నువ్వు లంచ్ చేశావో లేదో అని నీకు మెసేజ్ చేస్తూ ఉన్నాను. ఇంకా లేదు ఆర్య గారు. ఇంకా వర్క్ అవ్వలేదు. తింటానులే అన్నది. అమ్మడు టైం అయింది కదా! నువ్వు ముందు పని చేయటం ఆపి తినేసేయ్. కొంచెమే ఉంది ఆర్య గారు. చేసి తింటాలే. నువ్విప్పుడు తింటావా? లేక నీల్‌కి చెప్పి మీ వాళ్ళకి చెప్పమని చెప్పేదా? అన్నాడు. ఇప్పుడు వాళ్ళకెందుకులే ఆర్య గారు చెప్పటం. తింటానులే అన్నది. గుడ్. తినేసేయ్ అన్నాడు ఆర్య. మీరు తిన్నారా? అని అడిగింది. నేను ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి నైట్ టైమే. ఇంతవరకు డేనే రాలేదు. వాళ్ళేదో ఇస్తున్నారు తింటూ ఉన్నాను. ఆర్య గారు మరి మీకు ఉదయం ఎప్పుడొస్తుంది? నేను ఫ్లైట్ దిగినప్పుడు అని స్మైల్ ఇమేజ్ పెట్టాడు. అవునా! సరే ఆర్య గారు. నేను లంచ్ చేస్తాను. నేను ఫ్లైట్ దిగి ఫోన్ చేస్తా. బాయ్ అని మెసేజ్ చేశాడు ఆర్య. అపర్ణ లంచ్ చేసి ఈవినింగ్ దాకా వర్క్ చేస్తూ ఉంది. ఆదిత్య కాల్ చేసి వదినా అయిపోయిందా? అని అడిగాడు. అయిపోయింది ఆదిత్య వస్తున్నాను అన్నది. నేను వచ్చేదా వదినా? అని అడిగాడు ఆదిత్య. వద్దులే డ్రైవర్ ఉన్నాడు కదా! వస్తానులే. ఆదిత్య నువ్వెళ్ళు అని చెప్పింది అపర్ణ. ఆఫీస్‌లో అందరూ వెళ్ళారు. నీల్ మాత్రం పని చేస్తూ అపర్ణ కోసం చూస్తూ ఉన్నాడు. శరత్ వర్క్ త్వరగా అవటంతో వెళ్ళాడు. నీల్ కావాలని లేట్‌గా చేస్తూ అపర్ణ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. శరత్ రూమ్‌కి వెళ్ళి ఎంతసేపటికి నీల్ రాకపోయేసరికి నీల్‌కి కాల్ చేశాడు. నీల్ ఇంకా ఆఫీస్‌లో ఏం చేస్తున్నావు? అని అడిగాడు. ఇప్పుడే వర్క్ చేయటం అయిపోయింది. వస్తున్నాలే అన్నాడు నీల్. సరే అని ఫోన్ పెట్టేసి నువ్వు ఎవరి కోసం ఇంతసేపున్నావో నాకు తెలుసులేరా! అయినా నీకు పెళ్ళయింది. తనకి అయింది. ఇంకా ఎందుకు మేడ మీద ఆశ? ఈ విషయం ఆర్య గారికి తెలిస్తే నిన్ను ప్రాణాలతో ఉండనివ్వరు. ఆ విషయం నీకు అర్థం కాక సింహం ముందు చిట్టెలుకలాగా గెంతుతున్నావు అనుకున్నాడు శరత్. అపర్ణకి వర్క్ అయి బయటకు వచ్చేసరికి 8 దాటింది. అప్పటికే తులసి 4, 5 సార్లైనా ఫోన్ చేసింది. ఇంట్లో వాళ్ళు తన కోసం ఎదురు చూస్తూ ఉంటారని గబగబా బయటికి వచ్చింది.
నీల్ అపర్ణ రావటం గమనించి పరిగెత్తుకుంటూ అపర్ణ వెనక వచ్చి హాయ్ అపర్ణ అన్నాడు. అపర్ణ నీల్ వైపు సీరియస్‌గా చూసి నడుస్తూ ఉంది. ఏంటపర్ణ ఏం మాట్లాడకుండా వెళ్తున్నావు అన్నాడు. అపర్ణ ఫోన్ మోగగానే ఎత్తి హలో అంజు చెప్పు అన్నది. ఫోన్‌లో అపర్ణ అంజు అనగానే ఆగిపోయాడు. నీల్ ఆగటం చూసి అంజు నీల్‌కంట ఒకసారి కాల్ చేయి. ఈరోజు మధ్యాహ్నం నా దగ్గరకు వచ్చి మీ చెల్లి నన్ను మర్చిపోయిందని అన్నాడు అని నీల్ వైపు చూసింది. అప్పుడు నీల్ మొహం చూడాలి మాడిపోయిన పెసరట్లా అయిపోయింది. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. థాంక్ యూ.